అవమానం తర్వాత వాళ్లు అడవికి వెళ్లారు. కాని ఓడిపోయిన రాజులుగా కాదు, విధి సిద్ధం చేస్తున్న యోధులుగా. ఆ 13 సంవత్సరాలు మహాభారత యుద్ధాన్ని నిర్ణయించాయి. పాండవులు అడవిలో జీవించారు. రాజభవనాలు లేవు, సుఖాలు లేవు. కాని అక్కడవారు కోల్పోయింది సౌఖ్యం మాత్రమే, పొందింది శక్తి. యుధిష్ఠిరుడు రాజునుంచి సాధువులాంటి మనిషిగా మారాడు. సహనం, నియంత్రణ, లోతైన ఆలోచన ఇవన్నీ అరణ్యంలోనే పెరిగాయి. భీముడు ద్రౌపది అవమానం గుర్తుపెట్టుకుని శక్తిని నియంత్రించడం నేర్చుకున్నాడు. కోపం లక్ష్యంగా మారింది. అర్జునుడు అరణ్యంలో తపస్సు చేసి దేవతల నుంచి ఆయుధాలు పొందాడు. అతనిక సాధారణ యోధుడు కాదు. నకుల, సహదేవులు అరణ్య జీవితం వారిని మరింత స్థిరంగా చేసింది. ద్రౌపది ఆమె గుండెలో బాధ అగ్నిలా ఉంది. ఆ అగ్నే పాండవుల యుద్ధానికి కారణమయ్యింది. అరణ్యవాసం వారిని బలహీనుల నుంచి అజేయులుగా మార్చింది. ఇది యుద్ధంలోని అత్యంత బిసాదమైన నిజం. ప్రపంచం కర్ణుడిని తిరస్కరించింది. సూతపుత్రుడు అని అవమానించింది. అప్పుడు ఒక్క మనిషి మాత్రమే అతని దగ్గరకు వచ్చాడు. అతనే దుర్యోధనుడు. అతన్ని అంగరాజుగా చేశాడు. గౌరవమిచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. కర్ణుడు దానశూరుడు, కృతజ్ఞతగలవాడు. తనకి సహాయం చేసినవాణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టడు. యుద్ధానికి ముందు కృష్ణుడు అన్నాడు, "నువ్వు కుంతీ పెద్ద కుమారుడువు. పాండవుల వైపురా, రాజ్యం నీదే." కర్ణుడు సమాధానం, "నన్ను ప్రపంచం అవమానించినప్పుడు దుర్యోధనుడు నా పక్కన నిలబడ్డాడు. నేను అతన్ని వదిలిపెట్టను" అన్నాడు. పాండవులు ధర్మం కోసం యుద్ధం చేశారు. కర్ణుడు కృతజ్ఞత కోసం యుద్ధం చేశాడు. ఇద్దరూ తప్పు కాదు, కాని ఇద్దరూ ఒకే పక్షంలో ఉండలేరు. అందుకే యుద్ధం తప్పలేదు. మంచివాడిగా ఉండడం సరిపోదు, మంచి వైపు నిలబడాలి. కర్ణుడు మహావీరుడు, కాని అతని హృదయం అతన్ని అధర్మ పక్షానికి కట్టేసింది. అరణ్యవాసం తర్వాత కృష్ణుడు చివరిసారి శాంతి యత్నం చేశాడు. అది విఫలమైతే యుద్ధం తప్పదు. ఆ ఘట్టం ఏమిటి? ధర్మయుద్ధం. తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.